ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డితో మీకున్న సాన్నిహిత్యం ఏంటి? డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డితో 1929 నుంచి దగ్గరగా ఉండి ఆయనతో ప్రయాణించినటువంటి అదృష్టం నాకు కలిగింది. ఎంపీగా, ఎమ్మెల్యేగా, ముఖ్యమంత్రిగా, అందుకున్న అపోజిషన్లో ఉన్నవాడిగా ఆయన దగ్గర నుంచి చూసినటువంటి భాగ్యం నాకు కలిగింది. వైఎస్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉదయమే 5 గంటలకు సామాన్య ప్రజలను కలుసుకునే విధానం ఎలా ఉంది సార్? డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రజలను కలవడంలోనూ, నాయకులను కలవడంలోనూ దేశంలో ఆయనకు పోటీ రాదు. ఆయన దినచర్య ఎలా ఉంటుందంటే పొద్దున్నే 4 గంటలకు వేసి అతి ముఖ్యమైన వాళ్ళతో ఏదైనా సంప్రదింపులు చేయాలంటే 4:30 to 5:30, 6 వరకు ముఖ్యమైన నాయకులు పిలిపించుకొని మాట్లాడేవాళ్ళు. లేదా వాళ్ళు కలవాలనుకున్నా కూడా వాళ్ళని కలిసేవాడు. ఆ తర్వాత కార్యక్రమాలు తెలుసుకొని 8:30 నుంచి జనరల్ పబ్లిక్లో కూడా టాప్ ప్రయారిటీ ఆయన జనరల్ పబ్లిక్, గ్యాలరీలో ఉన్నటువంటి సామాన్య ప్రజానికానికి ఇచ్చేవాడు. విఐపీకి తర్వాత ఆ సామాన్య ప్రజానికానికి కూడా ఆయన పెట్టినటువంటి సిస్టమ్ ఎలా ఉంది అంటే ఆయన దగ్గరికి వచ్చిన సమస్యలకు పరిష్కారం ఏ రోజు ఆ రోజు వెళ్ళిపోవాల్సిందే. ఎన్ని వందల వేలైనా సరే ఆ రోజు వాళ్ళు తెచ్చిన సమస్యలకి అటు పరిష్కారం కావాలి, లేదా పరిష్కారం కాకుంటే ఎందుకు కాలేదు అనే వివరాలతో అటు పిటిషన్ ఇచ్చిన వాళ్ళకి వెళ్ళిపోవాలి, డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాలి. అలా పర్ఫెక్ట్గా ఆ సిస్టమ్ మెయింటైన్ చేసేవాడు. సామాన్య ప్రజలు వచ్చి కలిసేటప్పుడు ఈ సమస్య పరిష్కారం అవుతుంది, ఇది కాదు అని వాళ్ళతో డైరెక్ట్గా చెప్పేవారని, ఇది నిజమేనా? రాజశేఖర రెడ్డి ఎంత నిర్మోహమాటమైనటువంటి మనిషి అంటే మనుషులు తిప్పించుకోవడం అస్సలు ఇష్టపడుతుంది. అవుతుందంటే అవుతుంది, కాదంటే కాదు. అవుతుందంటే అటువైపు ఎన్ని అవాంతరాలు ఉన్నా కూడా, ఎన్ని రూల్స్ అడ్డం వచ్చినా కూడా ఇది ప్రజల సమస్య, న్యాయమైన సమస్య, చేసి తీరాల్సిందే అని చెప్పేసి అనేవాడు. ఆ ప్రాసెస్లో ఒకసారి ఒక ఇన్సిడెంట్ గురించి చెప్తాను. ఈ ఔటర్ రింగ్ రోడ్ ఆయన హయాంలో ఇంత ఫాస్ట్గా పూర్తి చేయడానికి కారణం ఏంటంటే అప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ బాలను ఒకసారి అడిగితే ఏం లేదు సార్, వెరీ సింపుల్, ఆయన నాకు పూర్తి అధికారం ఇచ్చేవాడు ఆ ప్రాజెక్టును పూర్తి చేయడానికి. ఎక్కడన్నా తన చేతుల్లో లేనటువంటి సమస్య ఏమైనా ఉంటే ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకెళ్దామని చెప్పేవాడు. అలా ఒక సమస్య వచ్చినప్పుడు తీసుకెళ్ళాడు. ఏంటి సమస్య అంటే, సార్ మన ప్రభుత్వం పెట్టినటువంటి లిమిట్ 10 లక్షల ఎకరానికి రైతులు 15 లక్షలు అడుగుతున్నారు. అక్కడ ఇష్యూ ఆగిపోయిందంటే 15 లక్షలు అడుగుతున్నది 20 లక్షలు ఇచ్చేసి రైతుల దగ్గర బార్గెన్ చేసిందంటే వాళ్ళు తరతరాలుగా ఉన్నటువంటి వాళ్ళ భూమిని మనకి ఇస్తున్నారు, వాళ్ళు అసంతృప్తిగా ఉండకూడదు, వాళ్ళు బాధపడకూడదు, 20 లక్షలు ఇచ్చేసి వాళ్ళు చేస్తుంటే త్యాగం చాలా గొప్పది, మనం ఇచ్చే అమౌంట్ నథింగ్ అని చెప్పేసి అంటే క్లియర్ అయిపోయింది. అలాగా ఆ 3 సంవత్సరాలు 2005 to 2008 ఆ 3 సంవత్సరాల్లోనే 175 కిలోమీటర్ ఔటర్ రింగ్ రోడ్ పూర్తి అయిపోయింది. రికార్డ్ అది. చాలా ఫాస్ట్గా అందరూ ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టారు. సుప్రీంకోర్టుకి వెళ్ళారు, హైకోర్టుకి వెళ్ళారు, రకరకాల ఇబ్బందులు పెట్టారు. వాళ్ళ చేతుల్లో వాళ్ళ పత్రికలు ఉన్నాయని, మీడియా ఉన్నాయని చెప్పేసి అయినా కూడా చేయించగలిగినారు. అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీని అమలు పరిచారు. అది అప్పట్లో ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడింది సార్? ఆ ఆరోగ్యశ్రీ స్కీమ్ ఎంత గొప్పదనంటే రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ తనకు రిలేట్ చేసుకున్నారు. అంటే రేపు నాకేమైనా ఇబ్బంది అయినా కూడా, నా కుటుంబానికి ఏమైనా ఇబ్బంది అయినా కూడా ఆరోగ్య సమస్యల పరంగా ఒక ఖర్చులు ఇప్పుడు కూడా అంతే. అప్పుడు సరిగ్గా ఫెసిలిటీస్ ఉండేవి కాదు. కార్పొరేట్ హాస్పిటల్ కదంటే లక్షల ఫీజులు, అంత భరించలేని శక్తి ప్రజలకు ఉండేది కాదు. కాబట్టి ఈ ఆరోగ్యశ్రీ పుణ్యాన కొన్ని లక్షల మంది రాష్ట్రంలో బెనిఫిట్ పొందినారు. పొందని వాళ్ళు కూడా ఇలాంటి సమస్య మాకు కానీ మా కుటుంబ సభ్యులకు వస్తే డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు అనేటువంటి భరోసాతో నిశ్చింతగా బతికారు. అది ఫస్ట్ ఆలోచన డాక్టర్ రాజశేఖర రెడ్డికి ఎప్పుడు వచ్చిందండి? ఆలోచన సన్నిహితంగా ఉంటారు కాబట్టి మీకు ఒక ఐడియా ఉంటుంది. ఆలోచన వచ్చింది ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆయన దగ్గరికి ఇలాంటి సమస్యలతో చాలా మంది వచ్చేవారు. హాస్పిటల్ విషయాలు ఆయన తనకు చేతనైనంతగా సాయం చేసేవాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఇలాంటి సమస్యలు తీసుకుని చాలా మంది వచ్చేవారు ఆ సామాన్య ప్రజానికంలో. సరే, అప్పుడు ఆయన అనుకుంది ఏంటంటే, నేను నన్ను గురించి తెలిసి ఇక్కడికి వచ్చి వీళ్ళకి మాత్రం సహాయం చేయగలుగుతున్నాను. అలాగే రాష్ట్రం నలుగురు లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటి, రాలేని వాళ్ళు, దీని గురించి తెలియని వాళ్ళు. కాబట్టి అందరికీ లబ్ధి పొందేటట్టుగా ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని ఆయన మైండ్ నుంచి వచ్చింది. అదే ఆయన దేవుడిగా ప్రజలకు ఉండడం వచ్చింది. విద్యార్థులకు అప్పటికి చదువులో చాలా ఇబ్బంది పడ్డారు. అప్పుడు రీఎంబర్స్మెంట్ ఉండే ఒక పథకం పెట్టడానికి కారణం ఏంటి? ఆ కాలంలో మేజర్ సమస్యలు వచ్చేసి, ఒకటి ఆరోగ్య సమస్య, 2 చదువుల సమస్య. పిల్లలను చదివించుకోవాలనేటువంటి తపన
తల్లిదండ్రులకు ఉంటుంది, ఉమ్, కానీ అందరికీ సపోర్ట్ ఉండేది కాదు. కాలేజీలు కూడా అంతంత మాత్రమే ఉండేవి. మంచి కాలేజీలో చేరాలి అంటే ఫీజులు మెరిట్లో సీట్ వచ్చినా కూడా ఫీజు అనేది ఎక్కువ ఉంది. సమస్య ఉండేది. ఉమ్, దానికోసం అప్పుల పాలైపోయి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి లేదు. ఉమ్, అట్లా కొంతమంది తన దగ్గరికి వచ్చి సాయం కోసం అడిగే వాళ్ళు ఉండేవాళ్ళు. ఉమ్, ఇలా అక్కడ కూడా ఇదే లాజిక్, ఉమ్. తన దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఇలా సాయం చేయగలరు, ఒకరికి ఇద్దరికే చేయగలుగుతాం. మిగిలిన వాళ్ళు చాలా మంది ఉంటారు కదా అని వాళ్ళ గురించి ఆలోచించి ఉమ్. ఫీజు రింబర్స్మెంట్ అనే పథకము పెట్టి ఇంకొక దేవుడి మాదిరి ప్రజలు కూడా నచ్చిపోయినాడు. ఉచిత విద్యుత్ రైతుల కోసం అమలు పరిచారు. ఉపయోగపడింది ప్రజలకు. ఆ సమయంలో రైతులు వ్యవసాయం గిట్టుబాటు కాకుండా ఆత్మహత్య చేసుకునేవాళ్ళు అప్పుడు పాలయ్యి. ఉమ్, అలా రాజశేఖర రెడ్డి గారు ఆలోచించింది ఏంటంటే ఏ ఒక్క రైతు కూడా తను ముఖ్యమంత్రిగా ఉండగా ఆత్మహత్య చేసుకోవడానికి వీలు లేదు, ఉమ్, మీకేమైనా సమస్య ఉంటే నాకు చెప్పండి, పరిష్కరించే బాధ్యత నాది అని చెప్పేసి ధైర్యంగా చెప్పగలిగినటువంటి వ్యక్తి. అప్పుడు ఈ వ్యవసాయం గిట్టుబాటు కాదు, ఎందుకంటే బోర్ వేసుకోవాలి, బోర్ ఖర్చు అవుతుంది, మోటార్ వేసుకోవాలి, దానికి ఖర్చు అవుతుంది, దానిపైన మళ్ళీ కరెంట్ ఛార్జీలు, ఇబ్బందుల పాలవుతున్నారు, అందువల్ల గిట్టుబాటు కావట్లేదు, కాబట్టి ఆ రైతులకు చేయాలి అని చెప్పేసి ఉచిత విద్యుత్ ఇస్తే కొంత రిలీఫ్ ఉంటుంది అని చెప్పేసి చేయగలిగినారు. అంటే ఈ ఉచిత విద్యుత్తో అంటే ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ మేలు జరిగిందని అప్పట్లో అనేవారు. కానీ రాయలసీమ తెలంగాణ ప్రాంతానికి ఎక్కువ ఉపయోగం అనేది అందరూ నమ్ముతారు కదా, ఇది వాస్తవమేనా? వాస్తవం, ఎందుకంటే మిగతా ప్రాంతాల్లో అంటే కృష్ణా గోదావరి డెల్టాలో నదులు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి నాగార్జున సాగర్, గోదావరి కట్టారు కాబట్టి వాటి ద్వారా ఆ ప్రాంతానికి ఉచితంగా నీటి సరఫరా జరిగింది, వాళ్ళకి ఇబ్బంది ఉండేది కదా. కానీ రాయలసీమలో నీళ్ళే లేవు, బోర్లు వేసుకోవాలి, ఈ ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఆ ప్రాంతానికి ఉచిత విద్యుత్ తప్పు లేదు అని చెప్పేసి ఆయన ఆలోచన. అది కరెక్ట్ కూడా. అది కరెక్ట్. ఓకే. రాజకీయాలలో అప్పుడు చాలా గ్రూపులు, ఆ గ్రూపుల్ని అంతని ఆయన తొక్కి పెట్టారంట, నిజమా సార్? తప్పదు, తొక్కి పెట్టడం అనేది తప్పదు. ఆయన అసలు రాజకీయ వ్యూహాలు ఎలా ఉంది? ఆయన శత్రువుని కూడా తను వచ్చి కలిసిన తర్వాత ఆయన గురించి పొగిడి బయటకు వెళ్ళేవాళ్ళు. అలాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి వాడు. చాలా ఇన్సిడెంట్ చెప్పొచ్చు, రకరకాల కేసులు ఎదుర్కొన్న వాళ్ళు ఆయన దగ్గరికి వచ్చి సాయం చేయమంటే సరే లేదు వదిలేసిన వాటికి, అలాంటి వ్యక్తిత్వం ఉన్నవాడు. మరి నేరో మైండెడ్ కాదు, చాలా ఉన్నత బ్రాడ్ మైండెడ్ పర్సన్. ఇప్పుడు ఈ నెల 8వ తేదీ జయంతి జరుపుతున్నారు కదా సార్, ప్రజలు ఏం చెప్పదలుచుకున్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి గురించి? డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అందరికీ ఆదర్శమైనటువంటి వ్యక్తి. అటు మనుషుల్ని గుర్తించడంలోనూ, వాళ్ళ అభిమానం చూడగొనడంలోనూ, వాళ్ళ పాటించడంలోనూ గొప్ప ఆశయాలు ఉన్నటువంటి వ్యక్తి. ఆయన్ను ఫాలో అవుతే రాష్ట్రము సుభిక్షంగా ఉంటుంది. రాష్ట్రమే కాదు, సుభిక్షం, కల్మషం లేని వ్యక్తి. ఆ నవ్వు ఏమాత్రం కల్మషం లేని నవ్వు, ఆయన ఆప్యాయత ఆయన జీవితంలో 2 నిమిషాలు 1 నిమిషం కలిసినా కూడా జీవితాంతం గుర్తు పెట్టుకునేటువంటి అనుభూతిని కల్పిస్తాడు. ఆయన ఆకస్మిక మృతితో అంటే ప్రతి వారిని కంటి తడిపెట్టించారు. అంటే సన్నిహితులు కావచ్చు, ప్రత్యర్థులు కావచ్చు, ఎందుకు జరిగింది? ఆయన చూపించినటువంటి అభిమానం అలాంటిది, ఆయన చూపించిన తపన అలాంటిది. నన్ను కలిసిన వాళ్ళు, కలవని వాళ్ళు కూడా ఈయన మా మనిషి, మా ఇంట్లో మనిషి, మా కుటుంబ సభ్యుడు అన్నంతగా ప్రభావితం చేయగలిగినటువంటి గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. అందువల్లే చాలా మందిని చూస్తుంటాం, ఇంక్లూడింగ్ మీ. మా ఇంట్లో నాకు దగ్గర కావాల్సినటువంటి బంధువులు చనిపోయినా కూడా ఎప్పుడు అంతగా ఫీల్ అయ్యేమేమో, కానీ ఆయన చనిపోయిన తర్వాత ఇప్పటికి 10 ఏళ్ళ తర్వాత ఆయన గురించి తలుచుకుంటే ఎక్కడో గుండెలో ఆవేదన, ఉద్వేగం, అది చెప్పలేనిది. థ్యాంక్ యూ సార్. ధర్మబిడ్డ విత్ ABR మీ అమూల్యమైన సందాయం. Please like, share and subscribe.